హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్మీడియట్ అర్హత తోటి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మీరు మంత్లీ 13,000 to 18,000 వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అనేది చెల్లించకుండా మీ మొబైల్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్ ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఆ వీడియో చూసి వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటిని కూడా అప్లై చేసుకోండి. సో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇది ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. మనకి ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్, 100% ట్రస్టెడ్ వెబ్సైట్. ఇంతకు ముందు కూడా మీకు ఈ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మరొక ఆపర్చునిటీ అయితే మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసినట్లయితే 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీని ద్వారా మొత్తం 50 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. సో లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే మనకు November 1st అనేది లాస్ట్ డేట్ ఉంది. మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. సో అది కూడా ఏ విధంగా అప్లై చేయాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటికి సంబంధించి ఇక్కడ శాలరీ వచ్చేసి 13,000 to 18,000 వరకు అయితే మీరు పర్ మంత్ ఎర్న్ చేసుకున్నటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ కంపెనీ నేమ్ కనుక చూసినట్లయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అని చెప్పేసి ఈ సంస్థ ద్వారా టెలికాలర్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అయితే చేపడుతున్నారు. సో వీటికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మీరు ఇది ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి సంస్థ. సో దీనిలో మీరు చేయాల్సినటువంటి జాబ్ రోల్ కనుక చూసినట్లయితే, జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసినట్లయితే మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ప్రాసెస్ గురించి మీరు కస్టమర్స్తో అయితే ఫోన్ ద్వారా అయితే వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళైతే ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ దీనికి సంబంధించి జస్ట్ 12th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్ కనుక చూసినట్టయితే ఆల్ ఓవర్ ఇండియా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక మీరు ఎక్కడి నుంచి అయినా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్యాంకింగ్ సెక్టర్లో అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. 13,000 to 18,000 వరకు అనేది పర్ మంత్ ఎర్న్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. మంత్లీ వైజ్గా మీకు అయితే శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఎటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అటువంటి పోస్టులు అయితే ఏం లేవు. మొత్తం నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ కనుక చూసుకుంటే 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అభ్యర్థులను అప్లై చేసుకోవాలనుకుంటే కింద నేను లింక్ ఇస్తాను. మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఎన్సిఎస్ పోర్టల్కి వచ్చేస్తారు. సో ఇక్కడ అప్లై చేయాలనుకున్న వారికి ఇక్కడ అప్లై బటన్ ఉంది కదా. సో ఇక్కడ మీకు చూస్తున్నాను, ఈ అప్లై బటన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై అని కనబడుతుంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్తారు. ఆల్రెడీ మీకు దీంట్లో రిజిస్ట్రేషన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళవచ్చు. అక్కడ లాగిన్ అయ్యి, లేదంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్ మీకు ఓపెన్ చేసి చూస్తాను. సో ఈ విధంగా మళ్ళీ ఇట్లా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి, లాగిన్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మీకు ఆల్రెడీ ఉంటే ఇక్కడ వాటిని ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయవచ్చు. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయినట్లయితే ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకసారి మీరు దీనిలో రిజిస్ట్రేషన్ చేసి అయితే పెట్టుకోండి. సో మీకు ఎప్పటికీ పనిచేస్తుంటుంది. ఎందుకంటే మనకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చేటువంటి ఈ ప్రైవేట్ కంపెనీలో ఉన్నటువంటి పలు రకాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి వాటికి సంబంధించిన వివరాలు ఈ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంటాయి కనుక సో మీరైతే దీనిలో ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్స్ నేకర్ ఉంది కదా, దాన్ని అదే విధంగా ఉంచండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా వేరే కూడా వస్తాయి. ఎంప్లాయీస్ అని చెప్పేసి మీరు ఏదైతే డిఫాల్ట్గా ఉందో దాన్నే ఉంచేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ని ఇక్కడ టైప్ చేసేయండి. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ కొంతమంది ఇస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది మనకైతే ట్రస్టెడ్ వెబ్సైట్, మీరు అక్కడ చూడవచ్చు. అది మనకు సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సెలెక్ట్ యువర్ స్టేట్, తెలంగాణ స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ ఫాదర్ నేము, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అండ్ అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడి అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్, అదేవిధంగా మీరు ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ అండ్ దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా ఇక్కడ మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూజ్ యువర్ యూజర్ నేమ్, మీ యూజర్ నేమ్ అనేది కనుక సెట్ చేస్తే ఇక్కడ మీరు మెయిల్ ఐడి అనేటువంటి తీసుకోండి. మెయిల్ ఐడి మీ యూజర్ నేమ్గా తీసుకోండి. సో మీకు అక్కడ ఈజీగా అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా మీకు ఉన్నటువంటి కీ స్కిల్స్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. మీకు దేంట్లో స్కిల్స్ ఉన్నాయనేటువంటి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇంకా అదే కాకుండా ఇక్కడ లాస్ట్ మనకు ఒక చెక్ బాక్స్ వస్తుంది. ఇక్కడ దీన్ని క్యాప్చాని ఎంటర్ చేసేసి ఇక్కడ ఐ అగ్రీ అని చెప్పేసి దీనిపైన ఇట్లా క్లిక్ చేసి సో సబ్మిట్ కనుక చేసినట్లయితే మీకు ఇది సబ్మిట్ అవుతుంది. తర్వాత మీ మెయిల్కు సో ఇది అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళైతే మీకు కాంటాక్ట్ కావడం జరుగుతుంది. అంటే మీరు అప్లోడ్ చేసేటువంటి డీటెయిల్స్ని బట్టి
మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయా దానికి సంబంధించి ఆ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఉందా అని చెప్పేసి మీకైతే మెయిల్ చేస్తారు. అంటే అందరికీ ఇది రాకపోవచ్చు, చాలా తక్కువ మందికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది అడుగుతున్నారు మెయిల్ రావట్లేదు సార్ అది అని చెప్పేసి. సో మీరు అక్కడ ఉండేటువంటి కీ స్కిల్స్ ఉంటాయి కదా, దానికి అనుగుణంగా మీరు ఇక్కడ కీ స్కిల్స్ అయితే ఇవ్వండి. అండ్ మీరు అక్కడ దాంట్లో అడిగేటువంటిది ఏదైతే రెజ్యూమ్ అడుగుతారు కదా, ఇప్పుడు మీరు ఇది అయిపోయిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది కదా, సో తర్వాత మీరు బ్యాక్ వెళ్ళి అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీ యొక్క రెజ్యూమ్ అడుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ తగ్గట్టుగా దీనిలో ఇచ్చినటువంటి కీ స్కిల్స్ తగ్గట్టుగా మీరు రెజ్యూమ్ అయితే చేసుకొని అదే విధంగా మీరు అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు అక్కడ నుంచి రిప్లై వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది మీ మెయిల్కు. సో వితిన్ 1 వీక్లో వాళ్ళు మీకు ఇంటర్వ్యూ చేసేసి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే చెప్తారు. ఆల్ ఓవర్ ఇండియా కనుక మీకు కొంత ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి సామర్థ్యం అనేది ఉండాలి. ఎందుకంటే ఇండియా వైజ్గా మీరు జాబ్ అనేటువంటి చేయాల్సి ఉంటుంది, కస్టమర్స్తో మాట్లాడవలసి ఉంటుంది కనుక హిందీ ఇంగ్లీష్ కూడా వచ్చి ఉంటే మీకు కొంచెం బెటర్గా ఆపర్చునిటీ అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో లింక్స్ అని కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అప్లై చేసుకోండి. సో తర్వాత దానికి సంబంధించి రిప్లై అనేది ఒకవేళ మీరు అప్లై చేసినటువంటి రెజ్యూమ్ బేస్ చేసుకొని వాళ్ళైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.